హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి కదా, దాని పూర్తి వీడియోనే ఇదైతే ఉంటుందండి. బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తామా అని అనుకుంటున్నాను. అందుకోసమే వీడియో మొత్తం తీసుకొని ఈ విధంగా పోస్ట్ అయితే చేస్తున్నానండి. ఇదైతే లైటింగ్ సీరియల్ సెట్స్ అయితే బస్ స్టాండ్ నుంచి శ్రీ సౌమ్యనాథ స్వామి టెంపుల్ వరకు అయితే ఇలా లైటింగ్స్ చాలా బాగా వేశారండి. ముందైతే గుళ్ళోనే చాలా చక్కగా డెకరేషన్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు టీటీడీలోకి చేరిన తర్వాత బస్ స్టాండ్ నుంచి ఈ విధంగా నందలూరు సౌమ్యనాథ స్వామి టెంపుల్ వరకు అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగా లైటింగ్ సెట్స్ అన్నీ వేశారు. మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఏ విధంగా ఉంటుంది, లైటింగ్స్ ఎలా వేశారు అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను, అదైతే పోస్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం చాలా బాగుందండి. సీరియల్ సెట్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ మధ్య మధ్యలో పెద్ద పెద్ద పోస్టర్స్ కూడా వేశారు. 4వ తేదీ నుంచి అయితే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయండి. 14వ తేదీ వరకు అయితే తిరునాళ్ళ జరుగుతుంది. మేమైతే మండే ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము నందలూరుకి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా చూద్దామని చెప్పేసి మేమైతే మండే రోజున వచ్చాము. ఆ రోజు అయితే సింహవాహనం మీద అయితే ఊరేగింపు జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ శివాలయాన్ని కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి. మొత్తం సీరియల్ సెట్స్ అయితే వేశారు. లైటింగ్ అయితే చాలా చాలా బాగుంది. టీటీడీలోకి చేరకముందైతే ప్రతిరోజు ఒక ప్రోగ్రాం లాంటివి పెట్టి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలాగా ఏం లేదండి. కోలాటాలు ఇంకా కేరళ డ్రమ్స్ వాళ్ళందరినీ పిలిపించి చాలా బాగా అయితే చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా పెద్ద పెద్ద కటౌట్లు అయితే ఒక్కొక్క దేవుని కటౌట్లు అయితే వేశారు. ఇంతకు ముందుగా ఒంటిమిట్ట కళ్యాణం అయితే జరిగింది కదా, అక్కడ చేసినట్టే ఇక్కడ కూడా చేస్తున్నారండి. చాలా బాగా అయితే చేశారు. ప్రతిరోజు సౌమ్యనాథ స్వామి అయితే ఒక్కొక్క వాహనం మీద అయితే ఊరేగింపు చేస్తారు. పొద్దున్నే ఒక వాహనము, సాయంత్రం ఒక వాహనం అండి. డిఫరెంట్ వాహనాల పైన అయితే ఊరేగింపు అయితే చేస్తారు. చాలా చక్కగా చేస్తారండి. నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలే గుర్తొస్తూ ఉంటాయి. మేమైతే తినాలా జరుగుతుందంటే చాలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ వరకు గుళ్ళోనే ఉండేవాళ్ళమండి. లైటింగ్స్ ఇవన్నీ చూస్తూ ఇంకా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఇంకా గుళ్ళోనే నైట్ 10 వరకు 11 వరకు స్పెండ్ చేసేవాళ్ళం. చాలా బాగుంటుంది. ఇది మొత్తం గుడి, ఇంకా గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం కదా, ఇంకా గుడి చుట్టూరు కూడా ఏ విధంగా లైట్స్ వేశారనేది మీకైతే చూపిస్తున్నాను. ఒంటిమిట్టలో ఎలాగ చేస్తున్నారో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు. ఒక్కొక్క వాహనము ఒక్కొక్క కటౌట్ అయితే పెట్టేసి చేస్తున్నారండి. ఇంకా గోపురాలకు అయితే ప్రతిరోజు అంటే 2 డేస్కి ఒకసారి అలాగా సీరియల్ సెట్స్ అయితే మారుస్తూ ఉంటారంట. ఇదంటే మెయిన్ ఎంట్రన్స్ గుడి అయితే. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. చాలా చాలా బాగా డెకరేషన్ చేశారు కదా, అందుకోసమే మీకు అందరికీ చూపిద్దామనేసి వీడియో అయితే తీశాను. ఇంకా త్వరలో తేరు కూడా ఉంది కదా, అది కూడా ఓపెన్ అయితే చేశారు. ఇంకా దానికి రంగులు ఇవన్నీ అయితే పెడుతున్నారు. అదైతే నైట్ వ్యూలో షూట్ చేసుకున్నాము, అందుకే ముందు అదైతే క్లిప్ వేసేసాను. ఇంకా నేను వీళ్ళు తెలుసు కదా, ఇంకా మా పెదనాన్న కూతురు వాళ్ళ కొడుకు, మేమందరం కలిసి ఇంకా గుడికి అయితే వెళ్తున్నామండి. ఇదంతా మా అమ్మ వాళ్ళు ఉండే వీధిలో ఉంటుంది. ఇంకా మా అద్విత అయితే మా నాన్న దగ్గర ఉంది. ఇంకా మేమైతే బ్యాక్ సైడ్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది కాబట్టి మాకు ఇలా వెళ్ళడం దగ్గర, అందుకోసమే మేమైతే ఈ గోపురంలో నుంచి లోపలికైతే వెళ్తున్నామండి. నేనైతే ఈ వీడియోకు పెద్దగా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి అనుకోవటం లేదు, ఒరిజినల్ క్లిప్సే పెడదాము అని అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ ఇంట్రడక్షన్ మీకైతే చెప్పాలి కదా, దేని గురించి వీడియో ఉంటుంది అని చెప్పేసి, అందుకోసమే ఫస్ట్లో మాత్రమే మాట్లాడుతున్నాను. వీలైనంత వరకు నేను ఒరిజినల్ క్లిప్స్ యాడ్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడైతే కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. నైట్ టైం లైట్స్ వేసినప్పుడు చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. దేవుడైతే ఆ రోజు సింహవాహనం మీద ఊరేగింపున్నాడు. తీయలేదు ఇంకా బయట
ఇక్కడ వాహన అలంకరణ మండపం అయితే ఉంది కదా, ప్రతిరోజు దేవుణ్ణి అయితే ఇక్కడే అలంకరణ చేసి ఈ విధంగా బయటికైతే తీసుకొని వస్తారండి. ఈసారి కొత్తగా ఇంట్రడక్షన్ చేసింది ఏమంటే ప్రతి ఒక్కరికైతే యూనిఫామ్స్ లాగా షర్ట్స్ అయితే ఇచ్చారు. అంటే అక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ మాత్రమే ఇచ్చారండి ఈ షర్ట్స్. వీళ్ళైతే స్టిచ్ చేసుకొని ఈ విధంగా పంచలు కట్టుకొని షర్ట్స్ అయితే వేసుకున్నారు. అందరికీ ఒకేలాగా ఉండాలి కదా అని చెప్పేసి ఇలా అయితే చేశారు. అంటే ఒంటిమిట్టలో ఇంట్రొడ్యూస్ చేశారు కదా, ఇక్కడ కూడా స్వామినాథ స్వామి టెంపుల్లో కొత్తగా అయితే ఈ సంవత్సరం పెట్టారు. చూశారు కదా, స్వామివారిని అయితే లోపల నుంచి బయట వరకు అయితే మోసుకొని వెళ్ళి బయట అయితే ట్రాక్టర్లో కూర్చోబెడతారంటే అదే ట్రాలీ మాదిరిగా లాక్కొని పోయేదైతే ఉంటుంది. దాని దగ్గరికి అయితే తీసుకువెళ్ళి దాని మీద అయితే పెట్టేస్తారు. ఇక్కడ సీరియల్ సెట్ చూశారు కదా, రంగనాయకుల స్వామివారు అని చెప్పేసి చాలా బాగుంది. ఇంకా కళ్యాణం జరిగే చోటు అదేనండి, అక్కడైతే డెకరేషన్ కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు అయితే స్వామివారిని అలంకరణ చేస్తారు. ఇంకా మేమైతే స్వామివారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరం ప్రసాదం అయితే తీసుకొని ఇక్కడైతే కూర్చొని తింటున్నామండి. ఇంకా నేను, మా ఆయన, పిల్లలు, ఇంకా మా చెల్లెలు పిల్లోడు, ఇంకా మా వదిన వాళ్ళు, వాళ్ళ పిల్లోళ్ళు, మా వీధిలో వాళ్ళు అందరం కలిసి ఇక్కడైతే కూర్చొని ఇంకా ప్రసాదం అయితే తింటున్నామండి. డెకరేషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. ఊరికి రావటము అందరినీ చూసినట్టు అలాగే తినాలా చూసినట్టు చాలా బాగా ఉంటుంది కదా. ఇక్కడ అన్ని ప్రసాదాలు అయితే పెట్టేది. ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కొత్తగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇంకా తినాలి కదా, వాటర్ లేకపోతే బాగుండదు కదా, అందుకోసమే వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడైతే కల్పించారు. ఇంకా ఈ ద్వారం నుంచి అయితే మేమైతే బయటకు వచ్చాము. ఇక్కడ కోలాటాలు అవన్నీ వేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ అయితే చూద్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా 2 బ్యాచ్ల వరకు అయితే కోలాటాలు, ఇంకొక బ్యాచ్ వరకు అయితే ఇలాగ కేరళ డ్రమ్స్ అనేటివి ఉంటాయి కదా, అవైతే ఉన్నాయి. ఇంకా దేవుడైతే ఊరేగింపుకి బయలుదేరిపోయారు చూడండి. అంత జనాలందరూ రోడ్డుపైనే ఉన్నారు.
చూశారు కదండి, స్వామివారి ఊరేగింపు అయితే ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇంకా వీధుల్లో మాత్రము ఇలాగా ట్రాక్టర్ అయితే పెట్టేసి వాటర్ అయితే పోస్తూ ఉంటారు. ఇది వరకు అయితే మనమే నీళ్ళు అయితే చల్లుకొని ముగ్గు అయితే వేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు పద్ధతి అయితే మారిపోయిందండి, ట్రాక్టర్తో నీళ్ళు పట్టేస్తున్నారు. ఇంకా చక్కగా మనం పొరకపెట్టి తోసేసుకొని ముగ్గు అయితే వేసేసుకోవచ్చు దేవునికి పళ్ళెం అయితే ఇచ్చేటప్పుడు. ఈ పద్ధతి అయితే ఏ ఊర్లో కానీ నేను చూడలేదండి, ఒక్క నందలూరులో తప్పక. మా ఊర్లో అయితే ప్రతి సంవత్సరం అంటే దేవుడు ఎప్పుడు వచ్చినా సరే ఈ విధంగా నీళ్ళు అయితే చల్లి ముగ్గు అయితే వేస్తారు. దేవుడికి పళ్ళెం ఇచ్చే వాళ్ళు మాత్రమే, ఇవ్వని వాళ్ళు ముగ్గు అవేం వేసుకోరు. ఇంకా ఇక్కడైతే మా వదిన వాళ్ళు, ఇంకా మా చెల్లెలు, ఇంకా ఈదిలో వాళ్ళందరూ అయితే ముగ్గులు అయితే వేస్తున్నారండి. దేవుడికి పళ్ళెం ఇవ్వాలి కదా అని చెప్పేసి బాగా చక్కగా అయితే తోసేసుకొని ముగ్గులు అయితే వేసేసుకుంటున్నారు. ఇదంతా మా అమ్మ వాళ్ళు ఉండే వీధండి. చూస్తున్నారు కదా, జనాలు అయితే ఇక్కడెక్కడ జనాలందరూ ఈ టైంలో ఇలాగ రోడ్డు మీదనే ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఒక సెట్ వరకు మాత్రము ఇక్కడ కోలాటాలు అయితే వేస్తూ ఉన్నారు. చాలా బాగా అయితే వేస్తున్నారు.
దేవుడు ఎత్తుకోవడానికి కదా ఎత్తుకొని పోయేది. చూశారు కదండి, ఫైనల్గా స్వామివారి ఊరేగింపు అయితే అయిపోయింది. మనం ఏ ద్వారం నుంచి అయితే స్వామివారిని బయటికి తీసుకువెళ్ళామో ఆ ద్వారం నుంచి స్వామివారిని అయితే మళ్ళీ లోపలికి అయితే తీసుకొని వస్తున్నారు. ఏదైతే అది ట్రాలీ ఉందో అదైతే లోపలికి రాదండి. దేవుణ్ణి అయితే మనుషులే మోసుకొని వస్తారు, మోసుకొని అయితే వెళ్తారు. ఫైనల్గా ఊరేగింపు అయిపోయింది కాబట్టి ఇంకా దేవుణ్ణి అయితే గుడి లోపలికి అయితే తీసుకొని వస్తున్నారండి. ఏ అలంకరణ మండపం అయితే తీసుకువెళ్ళారో అక్కడికే మళ్ళీ దేవుణ్ణి అయితే తీసుకొని వస్తారు. చూడండి, ఇలాగా మనుషులు మాత్రమే మోస్తారండి స్వామివారిని లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి. ఈ బ్రహ్మోత్సవాల వీడియో పూర్తిగా అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. बहुत गुडी గుడి ఇంటి పోకద్దు. ಯಾರ ಇಲ್ಲು ಇದೆ ఆరు మార్పించినావా ఏమే సరిగా పెట్రోల్ ఉందా లేదా? లేదు దాంట్లో పెట్రోల్ అయిపోద్దండి. ఆపులే ఆపులే ఆపు అక్కడి నుంచి తీసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా బ్రహ్మోత్సవాల వీడియో అయితే చాలానే తీసానండి, అవన్నీ పోస్ట్ చేస్తాను మెల్లిమెల్లిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎలా అనిపించింది ఈ బ్రహ్మోత్సవాల వీడియో అనేది కింద కామెంట్స్లో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు